ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆదిలాబాద్లోని సిరి కన్వెన్షన్ హాల్లో నేషనల్ అప్రెంటిస్షిప్ అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా విచ్చేయగా, అతిథులుగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సోలేమాన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జి సంతోష్, జిన్నింగ్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు చింతావర్, ఐటీఐ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ సుజాత శ్రీనివాస్ రొడ్డా, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సీతారాములు, ఇంకా అధికారులు, ఐటీఐ విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, కొత్త పరిశ్రమలను నమోదు చేసుకున్నట్లయితే చదువుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలియజేస్తూ, మేజర్గా అన్ని ఇండస్ట్రీస్ ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి. చాలా సంఖ్య కూడా పెరిగింది ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్లో. సో ఇట్స్ అ గుడ్ సైన్, ఇట్స్ అ వెల్కమ్ స్టెప్ దట్ ఇండస్ట్రీస్ కూడా ఇవి యాక్సెప్ట్ చేస్తూ ప్రతి ఒక్క ఎవరైతే ఐటీఐ నుంచి పాస్ అవుతున్నారు, లేదు మన డిప్లొమా హోల్డర్స్ ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు, సో వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. సో వాటికి ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలా ఎంకరేజ్మెంట్, చాలా యాక్సెప్టెన్స్ ఉంది. కాబట్టి ఇండస్ట్రియల్ స్టేక్ హోల్డర్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మన జిల్లాలో సుమారుగా 600 పైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో 600 పైన ఇండస్ట్రీస్లో ఇప్పటి వరకు ఒక 50 to 60% ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మనం ఒక్కసారి మళ్ళీ ఎవరైతే ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే, ఇంకా కూడా ఎవరైతే ఐటీఐస్ నుంచి పాస్ అవుతున్నారు, డిప్లొమా హోల్డర్స్ ఉన్నారు, వారికి కూడా మనం అప్రెంటిస్షిప్ ఇవ్వగలిగితే వారు ఇంకా మంచిగా ఎంప్లాయబుల్ వర్క్ ఫోర్స్ లాగా తయారవుతారు. ఇప్పుడు ఐటీఐ నుంచి పాస్ అయిన తర్వాత ఈరోజు మీరు వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఇంటరాక్షన్ చేసుకొని మళ్ళీ మన జిల్లాలో ఉన్న ఏవైతే ఎంప్లాయబిలిటీ ఉంది, మన జిల్లాలో కావాల్సిన ఏవైతే అప్రెంటిస్షిప్ స్కిల్స్ ఉంది అవి మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీస్ తరఫు నుంచి మీకు కూడా అందజేయాలి. సో దట్ మీరు అవి తీసుకోగలిగితే మన లోకల్లోనే మ్యాక్సిమంగా మీకు ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏవైతే అప్రెంటిస్షిప్ మేళా అంటున్నారు, సో అది బేసికల్గా అదే ఆబ్జెక్టివ్. దట్ ఐటీఐస్ నుంచి ఎవరైతే మనం ట్రైనీస్ ఎవరైతే పాస్ అవుతున్నారో సో వాళ్ళకి మళ్ళీ మనం ఇండస్ట్రీస్తో లింక్ చేసుకొని అప్రెంటిస్షిప్ మేళా ద్వారా వాళ్ళందరికీ మనం ఫర్దర్గా అప్రెంటిస్షిప్ కోర్స్ కూడా ఇవ్వాలి. అండ్ మేజర్గా మనం లోకల్ లెవెల్లో ఎంప్లాయబిలిటీ అయితే ఒకవేళ తక్కువ స్టైపెండ్ ఉన్నా కూడా, తక్కువ శాలరీ ఉన్నా కూడా ఫర్దర్గా అప్రెంటిస్షిప్ అయిన తర్వాత చాలా మంది ఇండస్ట్రీసే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కోసం కూడా తీసుకుంటున్నారు. కాబట్టి తక్కువ ఒకవేళ స్టైపెండ్ ఉన్నా కూడా, తక్కువ శాలరీ ఉన్నా కూడా యూత్ విల్ బి లైక్ విల్లింగ్ టు వర్క్ ఇన్ దాట్ ఇండస్ట్రీ. ఎందుకంటే లోకల్లో ఉంటారు. సో వేరే ఏవైతే కాస్ట్స్ ఉంటాయో, మనం లివింగ్ కాస్ట్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కావచ్చు, ఇవి తక్కువ ఉంటుంది. సో అది మనం అప్రెంటిస్షిప్ ఇలా కూడా మన జిల్లాలో కూడా తొందరగా పెట్టాలి నేను మీతో కోరుతున్నాము. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సోలేమాన్, తెలంగాణ ఆర్టీసీ సంస్థలో చాలామంది ఐటీఐ విద్యార్థులు అప్రెంటిస్షిప్ తీసుకున్నారని వివరిస్తూ, Many of the ITI students have been taken as apprentices in TSRTC. For the last 3 years I have been observing many of the people are coming. Almost all the ITI students have been observed by our Telangana State Road Transport Corporation depots. I am very much happy to be part in that, and I welcome to TSRTC because TSRTC is not a small sector, it's a big sector. It's a transport service, it's a transport. So without transport there is no life now. It has become a transport industry. So now industries are starving for the human beings. Industry, our industry, transport industry is starving from the skilled human force. Now we are not having the skilled drivers, we are not having skilled manpower. We are falling short of manpower. But now what is happening is the manpower is not coming to the industries. Why they are not coming? Because I understood that any person who is working on the mission is being treated as a small level employee. It's not that.
It is not that now everybody is living in the technology arena. This is technology. Technology is very, very important. It is very much useful to the human beings. At the same time, if you don't understand the technology well, it will become a havoc. It will become enemy to the people. నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తే ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా ఏ రంగంలోనైనా రాణించవచ్చు అని తెలియజేస్తున్నారు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు. ఎవరైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ మనం 1వ తరగతి నుంచే చదువుతాం. ఒకటేసారి ఇంజనీరింగ్ లో రాము. 1, 2, 3, 4 చదువుతా ఉంటాం. అట్లాగే లైఫ్ లో మీరు యంగ్ స్టేజ్ లో ఉన్నారు, అరౌండ్ 20 years ఏజ్ లో జాబ్ లో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తారు. ప్రైవేట్ కంపెనీస్ లో కాంపిటీషన్ ఉంటుంది. గవర్నమెంట్ లాగా మాకు ప్రమోషన్ ఇస్తారు, సీనియారిటీ ప్రకారం ఇస్తూ పోతూ ఉంటారు. అలా కాకుండా ప్రైవేట్ లో కాంపిటీషన్ ఉంటుంది, ప్రతి డే కాంపిటీషన్ ఉంటుంది. యూ హ్యావ్ టు అచీవ్ యువర్ టార్గెట్స్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్స్. అందుకోసానికి దయచేసి మీరు మనస్ఫూర్తిగా నిజాయితీగా నిబద్ధతతో పని నేర్చుకోవడం చేయాలి. ఆషామాషిగా తీసుకోకండి. ఎందుకంటే ఇవాళ మీకైనా ముందు నేర్చుకున్నామని మంచిగా నేర్చుకోకుంటే ఇంకా అన్ఎంప్లాయిడ్ యూత్గా తిరుగుతూ ఉన్నారు. ఒక మదర్ అడిగిందని, మీ అమ్మాయిని చదివి అమ్మ బాగా చదువుతుంది అంటే, చదువుకొని ఏం చేయాలి సార్, నా కొడుకు చదువుకుంటే ఇప్పటిదాకా నాకు ఉద్యోగమే రాలే. కరెక్ట్ పాయింట్ ఆమె కూడా. ఎందుకంటే మా ఇంట్లో పని చేస్తూ పిల్లల్ని చదివించుకుంటారు. ఆ బాబుని పిలిచి అడిగాను, అరే ఏం చేస్తున్నారు బాబు అని. ఎలా సార్, ప్రిపేర్ అవుతున్నా సార్, 3 ఏళ్ళకి అదే మాట చెప్తున్నారు. అంటే మనందరికీ ఒక భావన ఉంది, చదువుకుంటే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది, ఆ ప్రభుత్వం ఉద్యోగంలో ఏం కావాలి, ఆ ఫ్లోలో మేము అందరం నడుచుకుంటూ వెళ్తాం, రిటైర్ అయ్యే లోపల ఏదో జిఎం అయిపోతాం, పెద్ద పోస్ట్ వస్తాం. అట్లా ఉండదు. అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, కొందరికే ఇస్తారు, ఓన్లీ 1%. ఎందుకంటే మొత్తం ప్రతి డిపార్ట్మెంట్ అంతా కూడా ఆటోమేషన్ అవుతుంది. ఒకప్పుడు మా డిపార్ట్మెంట్లో 30 మంది ఉండేది మినిమం, మన 4గురితో నడిపిస్తున్నారు. చేయాలి. అప్పటికే నీకు ఎక్కువ వర్క్స్ అయిపోయినాయి. నిమిషం కోసం మేము ఆలోచిస్తాం, 1 నిమిషం దొరికితే బాగుంటుంది అంటే. జస్ట్ అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ వర్క్స్ అప్డేట్ అవుతా ఉన్నాయి, ఫాస్ట్గా వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ ఉన్నది. ఈ ఫోనే అయిపోయింది మా లైఫ్ అంతా. చూసుకుంటా ఉండాలి. నేనే కదా అందరూ జిల్లాధికారి. అలాంటి కాంపిటీషన్ స్పిరిట్ ఉన్నప్పుడు ఫీల్డ్లో మనందరం బాగా అప్డేట్గా ఉండాలి, ఇన్నోవేటివ్ థాట్స్తో ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి. అప్పుడు మనని అంచెలంచెలుగా సమాజం గౌరవిస్తుంది. ఒక్క రోజులో ఎవరు ఏది సాధించలేరు. మీరు ఇండస్ట్రీ పెట్టినా కూడా ఒక్క రోజులో ప్రాఫిట్ రాదు. వాళ్ళు అనుకుంటారు మేము మీ కోట్లు పెడుతున్నాం, సంపాదన సృష్టించాలి. ఎందుకంటే మన సంపాదన సృష్టించిన దాన్ని మనం ఒక్కరమే తినం, సొసైటీలో అందరూ తింటారు. ఒక ఇండస్ట్రీ వస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జి సంతోష్ మాట్లాడుతూ, మీరు అందరూ ఐటీఐ చేసిన వాళ్ళు, ఎందుకంటే సేమ్ మనమంతా యూత్ కాబట్టి నాకు తెలుసు. అమ్మాయిలు కూడా ఈ మధ్యలో ఐటీఐ చేస్తున్నారు సార్. అంటే ఇదివరకు ఓన్లీ మేల్స్ మాత్రమే ఐటీఐ చేశారు. అయితే మీరు యూట్యూబ్లో ప్రతిదీ మీరు చూస్తూ ఉంటారు. మీ అందరికీ కూడా వ్యవసాయం ఉంది. మేము వ్యవసాయం అంటే అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వచ్చినా కాబట్టి నాకు తెలుసు. ఆ బ్యాటరీ పంపులు ఏముంటుంది, ఒక బ్యాటరీ ఉంటుంది, ఒక మోటార్ ఉంటుంది. మీ ఫాదర్ వచ్చేసి తీసుకొని మా స్టోర్లోకి వెళ్ళి కొనుక్కపోయి మీ చేనులలో పత్తికి కానీ అవిటికి స్ప్రే చేస్తారు. అది చైనాలో వచ్చేసేసి మొత్తం అమ్మాయిలు అక్కడ రిపేర్ చేస్తారు. మీరు యూట్యూబ్లో ఒకటి చూడండి. అవి మనకు ఆదిలాబాద్కి వస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, అది 1250 రూపాయలకి మనకి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని 3000కు మీ తండ్రి మా దగ్గర వచ్చి కొనుక్కోబోతున్నారు. అంటే ఏంటంటే నేను ముఖ్యంగా ఏంటంటే నేను ఫిమేల్స్ ఒకటే చెప్తున్నాను, అది చాలా సింపుల్, 2 నిమిషాలలో రిపేర్ అవుతుంది సార్. మన ఆదిలాబాద్లో తైవాన్ పంపులు అంటారు. అంటే ఇంతకుముందు తైవాన్ నుంచి వచ్చేది కాబట్టి దానికి తైవాన్ అంటాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, పెట్రోల్ పంప్ 2 స్ట్రోక్ 4 స్ట్రోక్. ఒక మెకానిక్ 30 లక్షలు సంపాదిస్తున్నాడు. అది ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడనే. మీ అందరికీ తెలుసు ఈరోజు మెకానిజం అంటే మెకానిక్ ఉన్నటువంటి ఒక పేరు. నువ్వు ఏం చేస్తున్నావు అంటే చెప్పుకొని మెకానిక్ అంటారు, కానీ ఈరోజు మెకానిజంలో ఉన్నటువంటి ఇన్కమ్ వేరే దాంట్లో లేదు. పని చేయడానికి సిగ్గుపడడం మానేస్తే ఉన్నత స్థాయికి చేరుకోగలమని తెలియజేస్తున్నారు జిన్నింగ్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు చింతావార్. ముఖ్యంగా ఏమంటే ఆదిలాబాద్ వెనుకపట్నం జిల్లా అని చెప్తారు, కానీ ఆదిలాబాద్ జిల్లా వెనుకపడలేదు. మన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు, నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఐటీ సెక్టర్ వచ్చిన తర్వాత ఇంటి డాటా బీటీఎడ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో వాళ్ళు జాబ్ చేయడానికి రమ్మంటే వారు రాలేదు, పిలిచి వాళ్ళు జాబ్స్ ఇచ్చారు. ఈ రోజు ఎటువంటి పరిస్థితి అంటే 100 జాబ్స్ ఇస్తున్నామంటే 500 అప్లికేషన్స్ వస్తున్నాయి.
మరి అంతమంది యువకులకు ఆదిలాబాద్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారా అంటే మనకు తెలియదు. కానీ ఈరోజు అప్లికేషన్ చూసిన తర్వాత ఇంతమంది పిల్లలు చదువుకున్నారు. మరి వీళ్ళ భవిష్యత్తు ఏముంది అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇండస్ట్రీ పరంగా వస్తే మనం ఒకప్పుడు ఆదిలాబాద్లో కాటన్ ఇండస్ట్రీ ఏషియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్. కానీ ఈరోజు పరిస్థితి కారణంగా వెనుకబడ్డది, మనకు ఏం స్కోప్ లేదని ఆలోచించకుండా మనం కష్టపడితే ఎన్నో అవసరాలు ఉన్నాయి. మన వాళ్ళు చదువుకుంటున్నారు కానీ పని చేయడానికి సిగ్గుపడుతున్నారు. పని చేయడం ఎప్పుడైతే మనం సిగ్గు మానేస్తామో, నాకు ఈ పని రాదు అనుకుంటాము, అప్పుడు కష్టపడవచ్చు, మన పైకి రావచ్చు. మన ఆదిలాబాద్ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మా దగ్గర ఒక గుమస్తగా పనిచేసే వ్యక్తి 1990లో మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఆయన చేతికి నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 1990sలో ఆయన సేపు మీరు నేర్చుకున్నారు, నా చదువు కూడా బాగా తక్కువ, నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను. కానీ నేను ఈ చేసిన పని అంతా ఒక ధైర్యంతో చేశాను తప్ప నాకు చదువు రాలేదు, నాకు చదువు రాదు అనే భావన ఎప్పుడు లేదు. ఒక ఇండస్ట్రీ పెట్టాలి, నలుగురికి ఉపాధి ఇవ్వాలి, 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళతో పాటు నేను కూడా 4 రూపాయలు సంపాదిస్తేనే ఆశతోని పనిచేస్తాను తప్ప వాళ్ళని ఏదో తక్కువ చూసి కాదు. వాళ్ళు కష్టపడితేనే ఒక ఇండస్ట్రీ నడుస్తుంది, ఒక ఇండస్ట్రీ నడుస్తేనే ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రతి ఇండస్ట్రీ వ్యక్తి ఆ విధంగా ఆలోచించి నడుపుతారు. ఎవరినో మోసం చేయాలి, ఎవరు నష్టం చేయాలని ఎప్పుడు ఆలోచించాడు. ఏదైనా అయితే పరిస్థితుల కారణంగా జరిగిపోవచ్చు కానీ అందరికి పని ఇవ్వాలని ఆలోచిస్తారు. చివరగా ఈ అప్రెంటిస్షిప్ పోర్టల్లో పరిశ్రమలు, విద్యార్థులు ఏ విధంగా నమోదు చేసుకోవచ్చు, నమోదు చేసుకుంటే ఏ విధమైన లాభాలు ఉంటాయి అన్న విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.